21వ సంవత్సరంలో ప్రారంభమైన కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో అంతటా 65 అవుట్లెట్లను కలిగి ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ దక్షిణ భారత రాష్ట్రాల అంతటా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి స్వదేశ్ నెట్వర్క్స్ ఎల్ఎల్పీ ఇండియా వ్యవస్థాపకుడు పి వెంకట్రామ్ రెడ్డి, శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ చీఫ్ హెచ్ఆర్ఓ ఆశిల్ మిట్టల్ మరియు ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళ చౌహాన్ ముఖ్య అతిథులుగా హాజరై సెప్టెంబర్ 9న హైదరాబాద్లోని అమీర్పేట్ మెట్రో సమీపంలోని వాసవి ఎంపీఎం గ్రాండ్లో తమ కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు గోలి గోపి మాట్లాడుతూ, చిన్న బడ్జెట్లో అవకాశాలను కోరుకునే వారికి ఇది ఆదర్శవంతమైన వ్యాపారమని, నిర్వహణ కోసం ఉచితంగా అందించబడిన మొదటి 25 రోజుల పదార్థాలతో పాటు ఎటువంటి రాయల్టీ ఛార్జీలు లేకుండా 3 లక్షలకు కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజీని పొందవచ్చు అని తెలిపారు. ఆల్రెడీ మేము ఇది రాజమండ్రిలో స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి ఇప్పటి వరకు 2021లో స్టార్ట్ చేసామండి. ఇప్పటికి వచ్చే 65 బ్రాంచెస్ మా అవుట్లెట్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న అవుట్లెట్స్ 65 ఉన్నాయి. సో రీసెంట్గా మాది కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వడం, అది ప్రైవేట్ లిమిటెడ్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు కార్పొరేట్ ఆఫీస్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ. సో ఎవరైతే తక్కువ లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సరైన అవకాశంగా మేము చేస్తామండి వాళ్ళకి. సో ఇప్పుడు తక్కువ బడ్జెట్లో చేసే వాళ్ళకి, ప్రాఫిట్గా చూసే వాళ్ళకి అందరూ కూడా ఎక్కువ అమౌంట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి చేయలేరు బిజినెస్లో. సో మా దాంట్లో ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కస్టమర్కి తగ్గట్టుగా మేము అరేంజ్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. సో మా కంపెనీ మెయిన్ పాలసీ ఏంటంటే రాయల్టీ ఛార్జెస్ మేము కలెక్ట్ చేయండి వాళ్ళ దగ్గర కూడా. దెర్ ఈజ్ నో రాయల్టీ ఛార్జెస్ మంత్లీ. సో మంత్లీ రాయల్టీ కలెక్ట్ చేసేది లేదండి. కస్టమర్కి ప్రాఫిట్ ఉన్న అంతా కూడా కస్టమర్కే ఉండాలి. అదే మాది మెయిన్ చేయమన్నమాట. ఫ్రాంచైజ్ ఎస్, కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ ఓన్లీ ఫర్ we giving franchise outlets. Now is Amirpet and Vasavi MPM Grand outlet. So it's a franchise office, corporate office here only. సో ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడి నుంచే మాకు మార్కెటింగ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ బ్రాంచ్ రాజమండ్రిలో ఉంది, ఫస్ట్ ఆఫీస్ రాజమండ్రిలో ఉంది, సెకండ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. సో ఈ రెండింటి మీద కూడా ఆఫీస్ స్టాఫ్ అంతా రన్ చేస్తూ ఉంటారు, మార్కెటింగ్ టీమ్ అంతా కూడా. ఫ్రాంచైజ్ కాస్ట్ వచ్చి మేము 3 lakhs ఇస్తామండి. 3 lakhs rupees ఇంక్లూడింగ్ ఆల్ మెటీరియల్. సో ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ చేసి మేమే షాప్ రెడీ చేసి వాళ్ళకి ఇస్తామండి మేము. దీంట్లో రాయల్టీ ఛార్జెస్ 25 daysకి మళ్ళీ మెటీరియల్ కూడా మేమే ఇస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక కస్టమర్ ఒక షాప్ మాకు చూపించిన తర్వాత వాళ్ళకి కావాల్సినంత కూడా మా బ్రాండింగ్ ద్వారా చేసిస్తామండి. సో అలాగే నెక్స్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ మెటీరియల్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము. తర్వాత నుంచి మెటీరియల్ కూడా కంపెనీ సప్లై చేస్తుంది వాళ్ళకి. మెయిన్ మా థీమ్ వచ్చి ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మా కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ 100% చూస్ చేసుకోవచ్చు సార్. ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా త్రూ నెట్లో అన్నీ ఉన్నాయి. త్రూ జయరామ్ గారి ద్వారా నన్ను పిలవడం జరిగింది. జయరామ్ గారిని ఒకటే అడిగాను, నేను మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి, గుడ్ విల్ ఉండాలి. మెయిన్ కస్టమర్స్ ఆర్ గాడ్. ఎందుకంటే కస్టమర్స్ మౌత్ క్యాన్వాసింగ్ చేయగలిగితేనే ఏదైనా మనం సక్సెస్ అవుతాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గాంధీ గారు చెప్పినట్టు కస్టమర్స్ ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళను సాటిస్ఫై చేయగలిగితే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవుతుందని చెప్పి ఈ రోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి గారు ఇంకా మెనీ మోర్ బ్రాంచెస్ త్రూఅవుట్ ఇండియా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రుల్ని, తర్వాత వాళ్ళ అత్తమామ గారిని, వాళ్ళ నలుగురు కూడా ఆశీర్వదించి ఆయనకి సపోర్ట్ చేస్తే, మెయిన్ గా వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేస్తే కంపల్సరీ ఆయన సక్సెస్ఫుల్. ఈ ఫిల్టర్ కాఫీలో మెయిన్ గా కోయంబత్తూర్ అని నేనే ఒక కాఫీకి మెయిన్ నేమ్, చాలా మంచి పేరు. అది తప్పకుండా సక్సెస్ అవుతారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, తర్వాత మన వేదికను అనుగ్రహించిన ఈ పెద్దలు కూడా
మాట్లాడవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. Mr. Gopi for his entrepreneurship journey. We know that entrepreneurship is one of the key drivers for economic growth and innovation in a country. Artificial intelligence has a huge impact on the entrepreneurship, and it's going to have more and more impact in the coming 3 years. With artificial intelligence, entrepreneurs can actually automate a lot of tasks. They can take quicker decisions and provide a better consumer experience. Just now, as I said, customer is a king. So provide a better customer experience, because that will either make or break your entire business. We know how India has been the hub of startups and ranked number 3 globally, with more than 90,000 startups in India, with more than 107 unicorns, with $30 billion after US and China. We also had recently, August 21st, World Entrepreneurship Day,